మాజీ మంత్రి జీవన్ రెడ్డి తన వ్యాఖ్యలను వెనుకకు తీసుకోవాలని పీసీసీ సేవాదల్ కార్యదర్శి ముఖేష్ ఖన్నా డిమాండ్ చేశారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పీసీసీ సేవాదల్ కార్యదర్శి ముఖేష్ ఖన్నా పేర్కొన్నారు. ఆదివారం జగిత్యాలలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీవన్ రెడ్డి తన విమర్శలు తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. 43 ఏళ్ల రాజకీయ జీవితంలో అనేక పదవులు అనుభవించిన జీవన్ రెడ్డి కేవలం తనకు పదవి దక్కలేదనే అసహనంతోనే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ప్రజలు భావిస్తున్నారని ముఖేష్ ఖన్నా అన్నారు. కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలి అని ఆయన అనడం అత్యంత బాధాకరమని, ఒక సీనియర్ నాయకుడిగా ఇది ఆయనకు తగదని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు సుశీల్ కుమార్ సింగ్, కార్యదర్శి భోగన్ నాగభూషణం, మైనారిటీ రాష్ట్ర నాయకులు ఖుర్షీద్, పట్టణాధ్యక్షులు దేవనపల్లి రాజేందర్, పార్టీ నాయకులు ఉషక్కోల గంగాధర్, గట్ల సతీష్ తదితరులు పాల్గొన్నారు. మీడియా సోదరులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందుగా మా మీడియా సోదరులందరికీ కూడా ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి వర్యులు జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మీద, గౌరవ ముఖ్యమంత్రి గారి మీద చేసినటువంటి వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తన సుదీర్ఘ 43 సంవత్సరాల రాజకీయ జీవితం లోపల కాంగ్రెస్ పార్టీ లోపల వివిధ పదవులని అనుభవించినటువంటి వ్యక్తిగా, కాంగ్రెస్ పార్టీలో ఒక నిబద్ధత కలిగినటువంటి వ్యక్తిగా, మరి మేమందరం కూడా జీవన్ రెడ్డి గారికి విన్నట్టు ఉన్నటువంటి విషయం మీ అందరికీ తెలియంది కాదన్న. వాస్తవానికి కొన్ని కారణాల వలన జీవన్ రెడ్డి గారు పార్టీని విడనాడినటువంటి పరిస్థితి లోపల కూడా సంయమనం పాటించేటువంటి సందర్భాన్ని కూడా మీరు అందరూ గమనించారు. కానీ ఏదైతే పెద్దలు జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పోవాలి, బీఆర్ఎస్ రావాలి అనేటువంటి ఒక పదాన్ని వాడడంతో నిబద్ధత కలిగినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా నిజంగా మేమందరం కూడా చాలా బాధపడుతున్నాం. ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం జీవన్ రెడ్డి గారిని, సార్ ఎందుకు పోవాలనుకుంటారు సార్ కాంగ్రెస్ పార్టీని మీరు? భారతదేశ స్వాతంత్ర అనంతరం కాంగ్రెస్ పార్టీ విధి విధానాలన్నీ కూడా తెలిసినటువంటి ఒక సీనియర్ వ్యక్తిగా, కాంగ్రెస్ పార్టీలో వివిధ దశల లోపల పదవులు అందించినటువంటి వ్యక్తిగా మీరు ఈరోజు పదవి లేదు అనేటువంటి ఒక మాటతోటి కాంగ్రెస్ పార్టీ పోవాలి అని అంటారు అనేటువంటి ఒక భావన ప్రజల లోపల కలుగుతుంది. దయచేసి మేము మిమ్మల్ని అడుగుతున్నాం సార్, ఎందుకు కాంగ్రెస్ పార్టీ పోవాలి? కాంగ్రెస్ పార్టీ మీకు ఏం తక్కువ చేసిందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. వాస్తవానికి జీవన్ రెడ్డి గారు సీనియర్ గారు, వారి వయసుకు మేము చాలా చిన్నగా వచ్చు, కానీ నిబద్ధత కలిగినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఈరోజు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే మాత్రం మేము చూసి ఉండాల్సినటువంటి పరిస్థితిలో ఒకటి మేము లేము అంటున్నాం. దయచేసి ఒక్కసారి జగిత్యాల నియోజకవర్గ ప్రజలు, జిల్లా ప్రజలు ఒక్కసారి గమనించండి. ఇన్ని సంవత్సరాల జీవన్ రెడ్డి గారి నాయకత్వం లోపల మరి మాలాంటి కార్యకర్తలకు ఎక్కడ న్యాయం జరిగిందనేటువంటి ఒక విషయాన్ని జీవన్ రెడ్డి గారు మరి వారు పత్రికా ముఖంగా తెలియజేయాల్సిందిగా మేము అడుగుతున్నాం. ఈరోజు జగిత్యాల నియోజకవర్గాన్ని నేను అభివృద్ధి చేసిన అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది సార్. చాలా సంతోషం సార్. మేము అడగదలుచుకుంటున్నాం, ఏ పార్టీ ద్వారా మీరు అభివృద్ధిని చేశారని చెప్పి చెప్పుకుంటున్నారు? ఈరోజు విమర్శలకు దిగడం అనేది నిజంగా అందరికీ తెలిసినటువంటిదే. ఈరోజు ఇదే పెద్ద జీవన్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి ఈ విషయాలు అభివృద్ధి పదంలో జగిత్యాల ముందటికి తీసుకెళ్తున్నా అనేటువంటి విషయం లోపల మేము ఏకీభవించలేము. జగిత్యాల నియోజకవర్గ ప్రజలు, జిల్లా ప్రజలు అందరూ కూడా తెలిసినటువంటి విషయం అసలు ఎక్కడ అభివృద్ధి జరిగింది జగిత్యాల అనేది జీవన్ రెడ్డి గారు తెలియజేయాలి. యావర్ రోడ్డు అంశం ఏదైతే ఉందో దశాబ్దాల కలగా మారుతున్నటువంటి ఈ యావర్ రోడ్డు జీవన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నటువంటి సమయం లోపల ఏం చేసిరో దయచేసి ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అన్న మీ అందరూ తెలిసి 2007 సంవత్సరం నుంచి వెళ్ళి మీరు అందరు మమ్మల్ని చూస్తున్నారు. జగిత్యాలలో ఒకటి జగిత్యాల అంటే జీవన్ రెడ్డి గారు అంటే జగిత్యాల అన్నటువంటి
పరిస్థితి లోపల వారికి వెన్నుదన్నుగా నిలిచిన దాంట్లో నేను కూడా ఉన్నాను, మీ అందరికి తెలియదు కాదు. ఎన్ఎస్సీ అంటే ముఖేష్ కన్నా అంటే ఎన్ఎస్సీ అనే విధంగా నేను జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తే ఉంటే, సరే కొన్ని కారణాల వల్ల నాకు భగవంతుడు అవకాశం కల్పించడం, నేను జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కొన్ని కార్యక్రమాలు చేపట్టడం మీ అందరూ వెళ్ళండి కదన్న. 2019 సంవత్సరంలో ప్లీనరీకి సంబంధించి జగిత్యాల జిల్లా నుంచి ఎన్ఎస్సీ తరఫున పాల్గొనే అవకాశం నాకు రావడం, గౌరవ అప్పుడు ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు అధ్యక్ష హోదాలో వారిని కలవడం, వారితో మాట్లాడడం జరిగి జగిత్యాల రాగానే నా మీద కుట్రవన్నీ, నాకు సంబంధం లేని విషయాల లోపల, నాకు సంబంధం లేని అంశాల లోపల నన్ను ఇరికిచ్చి నన్ను జైలు పాలు చేసి కాంగ్రెస్ పార్టీకి కావాలని దూరం ఉంచినటువంటి వ్యక్తి జీవన్ రెడ్డి. అవునా కాదా? మీరు దయచేసి చెప్పండి. కాంగ్రెస్ పార్టీ తోటి కలిసి పనిచేస్తున్నటువంటి గౌరవ జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారికి పూర్తి స్థాయి లోపల మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన నియోజకవర్గంలో ఉన్నటువంటి యువజన కాంగ్రెస్ కానివ్వండి, ఎన్ఎస్యూ కానివ్వండి, కాంగ్రెస్ సేవదల్, మహిళా కాంగ్రెస్, మైనార్టీ కాంగ్రెస్, అనుబంధ సంఘాలన్నీ కూడా వారి నాయకత్వాన్ని మేము బలపరుస్తూ, ఎందుకంటే వారు కాంగ్రెస్ పార్టీతో కలుపుకొని పనిచేస్తారు, జగిత్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధి తీసుకుని పోయటం లోపల వాళ్ళు కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నారు కాబట్టి మేమందరం కూడా పూర్తి స్థాయిలో వారితో కలిసి పనిచేస్తున్న ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ.